పాదయాత్ర తెలుగు నేలపై పవర్ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యేకంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందర్లమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, లోకేష్, వైఎస్ జగన్ అంతా ఒకే బాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు. ఒకసారి అధికారం కట్టబెట్టిన పాదయాత్ర బ్రహ్మాస్త్రాన్ని జగన్ మరోసారి ప్రయోగించబోతున్నారు. వచ్చేసారి అధికారమే లక్ష్యంగా జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో మరోసారి పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిస్తోంది. జగన్ ఈసారి తలబెట్టబోయే పాదయాత్ర గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర కన్నా చాలా పెద్దది. గతంలో సుమారు 3000 కిలోమీటర్లు నడిస్తే ఇప్పుడు ఏకంగా 5000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యాత్ర వెంటనే కాకుండా 2027లో ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఈ యాత్ర యొక్క అంతిమ లక్ష్యమన్నారు. 2026 ప్లీనరీలో వ్యూహ ప్రకటన, పాదయాత్ర ప్రణాళికతో పాటు వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్లీనరీలోనే పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, పార్టీ రాజకీయ వ్యూహాలను ప్రకటిస్తామన్నారు. ఇది పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై ధీమా లేదన్న జగన్ ప్రస్తుత టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదని తన పార్టీ నేతల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించారని, అప్పుడే తాను పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇవ్వడం వల్లే 2019లో గెలుపు సాధ్యమైనని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని, ఈ విషయాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని శ్రేణులకు సూచించారు.